ప్యాంక్రియాటైటిస్ అనగా ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ప్యాంక్రియాస్. అసలు ప్యాంక్రియాస్ అనేది ఎక్కడ ఉంటుంది? ప్యాంక్రియాస్ అనేది మనం తెలుగులో చూస్తే క్లోమ గ్రంథి అంటాము. ఇది ముఖ్యంగా స్టమక్ వెనుక భాగంలో ఉంటుంది. దీని ఉపయోగాలు ఏంటంటే ముఖ్యంగా మన ఫుడ్ని, ఎస్పెషల్లీ ఫ్యాట్ని, ప్రోటీన్ని డైజెస్ట్ చేయడానికి, అంతేకాకుండా షుగర్ కంట్రోల్ చేయడానికి, ముఖ్యంగా ఇన్సులిన్ ప్రొడక్షన్ చేసి షుగర్ కంట్రోల్ చేయడానికి ఈ గ్రంథి ఉపయోగపడుతుంది. అసలు ప్యాంక్రియాటైటిస్ వచ్చిన వాళ్ళకి ఏ సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం? ముఖ్యంగా ప్యాంక్రియాటైటిస్ వచ్చిన వాళ్ళకి భరించరాని కడుపు నొప్పి, ఒక్కొక్కసారి ఈ నొప్పి అనేది వెన్ను నొప్పికి రేడియేట్ అవడం చూస్తుంటాం. ఇవే కాకుండా వాంతులు, కొంతమందికి కడుపు ఉబ్బడం, కొంతమందికి జాండిస్ లాంటి సిమ్టమ్స్. ఇవే కాకుండా అదర్ ఆర్గాన్ ఫెయిల్యూర్, అంటే ముఖ్యంగా లంగ్స్, కిడ్నీ ఫెయిల్ అవుతే ఈ ప్యాంక్రియాటైటిస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. ప్యాంక్రియాటైటిస్ ఏ కారణాల వల్ల వస్తుంది? ముఖ్యంగా ప్యాంక్రియాటైటిస్ అనేది ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో తీసుకున్నట్టయితే, అంతేకాకుండా గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవడం వల్ల ఆ స్టోన్స్ ఎప్పుడైనా కిందికి జారినట్టయితే ప్యాంక్రియాటైటిస్ చూస్తాం. ఇవే కాకుండా హెవీ ఫ్యాటీ మీల్స్, అంటే ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ తిన్న వాళ్ళకి, ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ ప్యాంక్రియాటైటిస్ మనం చూస్తూ ఉంటాం. అదే కాకుండా కొన్ని రేర్ కారణాలు, ముఖ్యంగా కాల్షియం లెవెల్ ఎక్కువ పెరిగినట్టయితే, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నట్టయితే, ప్యాంక్రియాటైటిస్ రిలేటెడ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే, ఈ కారణాల వల్ల కూడా మనం ప్యాంక్రియాటైటిస్ అనేది రెగ్యులర్గా చూస్తాం.